యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకు మొదటి రోజు మిక్స్డ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అవ్వగా ఓపెనింగ్స్ పరంగా ఏ మాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర. తెలుగు రాష్ట్రాలలో 1.5 రేంజ్ లోనైనా షేర్ అందుకుంటుంది అనుకుంటే తర్వాత ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఎలాంటి గ్రోత్ ను చూపించకపోవడంతో 1 కోటి రేంజ్ కు అటు ఇటుగానే షేర్ అందుకుంటుంది అనుకోగా ఓవరాల్ గా సినిమా 1,13,00,000 రేంజ్ లో షేర్ ను తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు గాను సాధించింది. 1.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకోగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అంతా కలుపుకొని 48 లక్షల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 1.61 కోట్ల దాకా షేర్ ను 3.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఈ కలెక్షన్స్ అసలు ఏ మాత్రం సరిపోవనే చెప్పవచ్చు. అలాగే రీసెంట్ టైంలో నితిన్ కెరీర్ లోనే లోవెస్ట్ ఓపెనింగ్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుందని చెప్పాలి. ఇప్పుడు 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం మరో 23.39 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో మ్యాసివ్ గ్రోత్ ను చూపించి కలెక్షన్ ను సొంతం చేసుకుంటే తప్పితే ఏ మాత్రం హోల్డ్ ను బాక్సాఫీస్ దగ్గర చూపించే అవకాశం అయితే కనిపించడం లేదు. మరి వీకెండ్ లో సినిమా ఎంతో కొంత గ్రోత్ ను చూపించగలుగుతుందా లేక ఇదే విధంగా డ్రాప్స్ ను కంటిన్యూ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.